శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం అద్భుతంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూలమైనటువంటి తేదీలేంటో, ప్రతికూల తేదీలేంటో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో గ్రహాల సంచారం చాలా అనుకూలంగా ఉంది. అన్ని గ్రహాలకి అనుకూల సంచారం ఉండటం వల్ల చేస్తున్న వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. విద్యారంగంలో ఉన్నవాళ్ళు బ్రహ్మాండంగా విద్యలో రాణించి మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు, కావాల్సిన చోట సీట్లు తెచ్చుకుంటారు. ఉద్యోగం లేని వాళ్ళకు మంచి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. వ్యాపార రంగం చాలా బాగుంటుంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతూ మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే ఆర్థికంగా బాగా బలపడగలుగుతారు. ధైర్యంతో ముందడుగు వేస్తారు. మనోధైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది. దేన్నైనా సాధించగలమన్న నమ్మకంతో ముందడుగు వేసి విజయం సాధించగలుగుతారు. అలాగే కుటుంబంలో కూడా సంతోషం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడటం వల్ల కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే మేషరాశి వాళ్ళకి వాహన ప్రాప్తి యోగం డిసెంబర్ నెలలో ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అదేవిధంగా సంతాన సౌఖ్యం ఉంది. అంటే సంతానం లేని మేషరాశి వాళ్ళకి సంతానం కలిగేటటువంటి సూచనలు ఉన్నాయి. సంతానం గురించిన శుభవార్త వింటారు. అలాగే సంతానం ఉన్న వాళ్ళకి సంతానం పురోగతి చూసి ఆనందించే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ అభివృద్ధి చూసి గర్వపడేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి సంతానపరంగా విశేషమైన శుభ ఫలితాలు ఉన్నాయి. అదేవిధంగా శత్రువుల మీద విజయం సాధిస్తారు. బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువులు నశించిపోతారు. శత్రువులను మిత్రులుగా మార్చుకోగలుగుతారు. అలాగే మేషరాశి పురుషులకు స్త్రీ సౌఖ్యం ఉంటుంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. మేషరాశి వాళ్ళ దాంపత్య జీవితం డిసెంబర్ నెలలో చాలా చక్కగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాభిప్రాయాలు కలగవు. అలాగే ప్రయాణాల పరంగా విశేషమైన లాభం చేకూరుతుంది. ప్రయాణాల్లో ధనలాభం అందిపుచ్చుకోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మతపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంటే తీర్థయాత్రలు చేయటం, పుణ్యక్షేత్ర సందర్శనం చేయటం, ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అదేవిధంగా సాంఘికంగా పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. ఉన్నత వ్యక్తులను కలుసుకొని వాళ్ళతో పరిచయం పెంచుకొని మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. మేషరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది. ఈ డిసెంబర్ నెలలో మేషరాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 5, 7, 12, 16, 25. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయాలి. డిసెంబర్ నెలలో మేషరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 3, 6, 12, 17, 21, 23. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే మేషరాశి వాళ్ళు వాళ్ళ రాస్యాధిపతి కుజుడికి అధిష్టాన దైవమైన సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించాలి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య అష్టకం కానీ, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ రోజు చదవటం లేదా వినటం చేయాలి. ప్రతిరోజు ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠిస్తున్నట్లయితే మేషరాశి వాళ్ళకి డిసెంబర్ నెల మొత్తం కూడా యోగదాయకంగా ఉంటుంది. అలాగే మేషరాశి వాళ్ళు డిసెంబర్ నెలలో ప్రధానంగా రాహు బలం పెంపొందింపజేసుకోవాలి. ఎందుకంటే వ్యయంలో రాహు సంచారం ఉంది కాబట్టి రాహుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి గోమాతకు ముల్లంగి ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. ఇలా చేయటం ద్వారా మేషరాశి వాళ్ళకి డిసెంబర్ నెల మొత్తం కూడా యోగదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే డిసెంబర్ నెలలో 8వ ఇంట్లో కొన్ని గ్రహాలు సంచరిస్తున్నాయి. 8వ ఇంట్లో గ్రహ సంచారం వల్ల కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో వృషభ రాశి వాళ్ళు డిసెంబర్ నెలలో జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం చాలా అవసరం. అలాగే
పనుల యందు కూడా కొద్దిగా అలసట ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి బాగా ప్రణాళికతో అవసరమైనటువంటి పనులు మాత్రమే వృషభ రాశి వాళ్ళు డిసెంబర్ నెలలో చేయటం మంచిది. కొన్ని పనులు మధ్యలోనే నిలిచిపోతూ ఉంటాయి. అటువంటప్పుడు మనోధైర్యాన్ని కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా ఆ పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే బంధుమిత్రులతో అకారణంగా విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి డిసెంబర్ నెలలో వృషభ రాశి స్త్రీ పురుషులు ఎవరైనా సరే బంధువులతో మాట్లాడేటప్పుడు లేదా మిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. అవసరమైనంత మేరకే మాట్లాడాలి, తక్కువ మాట్లాడాలి, చిరునవ్వుతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది. అలాగే వృషభ రాశి వాళ్ళు అకారణ విరోధాలు తెచ్చుకోకుండా డిసెంబర్ నెలలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల యందు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. ప్రయాణాల్లో పెద్దగా లాభాలు చేకూరవు. కాబట్టి అవసరమైతేనే, బాగా ముఖ్యమైతేనే వృషభ రాశి వాళ్ళు డిసెంబర్ నెలలో ప్రయాణాలు చేయటం అనేది పెట్టుకోవటం మంచిది. అలాగే శత్రువుల వల్ల కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే కొన్ని విలువైన వస్తువులు పోగొట్టుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి విలువైన వస్తువుల భద్రత పట్ల తగినంత జాగ్రత్త తీసుకోవటం అవసరము. కొన్ని పనుల్లో ముందు అపజయం ఎదురైనా అంతిమంగా విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. జీవిత భాగస్వామితో స్వల్పంగా మాట పట్టింపులు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కూడా ఎలాంటి గొడవలు రాకుండా ఆలోచించి జాగ్రత్తగా చిరునవ్వుతో మాట్లాడే ప్రయత్నం చేయండి. అలాగే నెల మధ్య నుంచి పరిస్థితులు అనుకూలిస్తాయి. నెల ప్రారంభంలో మాత్రం ఇలా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ నెల మధ్యలో నుంచి అంటే 15వ తేదీ తర్వాత నుంచి అనుకూలత ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి సమస్యలు ఉండవు. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. శత్రుబాధలన్నీ తొలగింపజేసుకుంటారు. 15వ తేదీ తర్వాత నుంచి ప్రతి పనిలో కూడా సుఖము, శాంతి, సౌఖ్యము అందిపుచ్చుకోగలుగుతారు. వృషభ రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 1, 7, 10, 14, 18, 25, 28 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. డిసెంబర్ నెలలో వృషభ రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు 3, 5, 12, 16, 20, 23, 30 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. వృషభ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడికి అధిష్టాన దేవత లలితాదేవి. కాబట్టి లలితా సహస్రనామం చాంటింగ్ ప్రతిరోజు వినండి. రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం లేదా వినటం చేయండి. ప్రతిరోజు ఓం శ్రీ రాజమాతంగియై నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. ఇలా చేస్తే వృషభ రాశి వాళ్ళకి డిసెంబర్ నెల మొత్తం కూడా చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే డిసెంబర్ నెల ప్రథమార్థంలో మాత్రం స్వల్పంగా ఇబ్బందులు ఉంటాయి. శారీరకంగా గాయాలు తగిలే సూచనలు ఉన్నాయి. కాబట్టి నెల ప్రథమార్థంలో మాత్రం మిథున రాశి వాళ్ళు బండి మీద ప్రయాణం చేస్తున్నా, కారులో వెళ్తున్నా ఎలాంటి దెబ్బలు తగలకుండా అప్రమత్తంగా ఉండాలి. వెల్లుల్లిపై బండిలో కానీ కారులో కానీ ఉంచుకొని ప్రయాణం చేస్తూ ఉండాలి. అలాగే మాట పట్టింపులు నెల ప్రారంభంలో ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మాట పట్టింపులకు పోకుండా ఉండటం మంచిది. అలాగే స్థానచలనం కనిపిస్తోంది. ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి చదువుకోవటానికి కానీ జీవనాధారం కోసం కానీ వెళ్ళటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గృహ మార్పులు తప్పవు. ఉన్న గృహాన్ని విడిచిపెట్టి వేరే గృహానికి వెళ్ళటానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగులకి ఆకస్మిక బదిలీలు ఏర్పడతాయి. అనుకోకుండా ట్రాన్స్ఫర్లు అవ్వటం వల్ల ఉద్యోగులకు స్థానచలనం అనేటటువంటిది ప్రథమార్థంలో కనిపిస్తోంది. ద్వితీయార్థంలో మిథున రాశి వాళ్ళకి డిసెంబర్లో చాలా బాగుంటుంది. పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి. ఆనందంగా ఉంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. 15వ తేదీ తర్వాత మాత్రం చాలా బాగుంటుంది. సంతానపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అంటే మిథున రాశి వాళ్ళ పిల్లలు 15వ తేదీ తర్వాత డిసెంబర్ నెలలో ఉన్నత స్థాయికి ఎదగలుగుతారు. వాళ్ళని చూసి ఆనందించేటటువంటి గర్వపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వాహన సౌఖ్యం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి 15వ తేదీ తర్వాత నెల ద్వితీయార్థంలో బలం చాలా బాగుంది. అలాగే నూతన పరిచయాలు ఏర్పడితే నూతన పరిచయాలు చక్కటి లాభాన్ని కలిగింపజేస్తాయి. బంగారు భవిష్యత్తుకు నాందివాక్యం పలుకుతాయి. అలాగే మిథున రాశి పురుషులకి స్త్రీ సౌఖ్యం ద్వితీయార్థంలో ఉంటుంది. స్పెక్యులేషను ప్రథమార్థంలో నష్టం వచ్చినా ద్వితీయార్థంలో లాభం వస్తుంది. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొని రేటు వచ్చాక సరుకు అమ్మటాన్ని స్పెక్యులేషన్ అంటారు. అది 15వ తేదీ తర్వాత మిథున రాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది.
కాబట్టి నెల ద్వితీయార్థంలో ప్రతి పనిలో కూడా సుఖము, శాంతి, సౌఖ్యము అందిపుచ్చుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిథున రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 1, 3, 10, 12, 16, 20, 28, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే డిసెంబర్ నెలలో మిథున రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు 5, 7, 14, 18, 23, 25 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. మిథున రాశికి అధిపతి బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి మిథున రాశి వాళ్ళు వీలైనప్పుడల్లా గణపతి ఆలయ దర్శనం చేయండి. ప్రతిరోజు సంకటనాశక గణేష స్తోత్రం చదువుకోండి. అలాగే గణపతికి సంబంధించినటువంటి గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక వీలైనన్నిసార్లు చదువుకోండి. గణపతిని వీలైనప్పుడల్లా కొబ్బరి నూనె దీపం పెట్టి గరిక, ఎర్ర పుష్పాలతో పూజించుకుంటూ ఉండండి. ఇలా చేస్తే మిథున రాశి వాళ్ళకి డిసెంబర్ నెల మొత్తం కూడా అనుకూల ఫలితాలు వస్తే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే మిథున రాశి వాళ్ళకి గురుబలం తక్కువ ఉంది కాబట్టి గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, షిరిడి సాయినాథుడిని దర్శనం చేసుకోవటం ద్వారా కూడా డిసెంబర్ నెల మొత్తం విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే డిసెంబర్ నెలలో గ్రహాల సంచారం అంతా కూడా అనుకూలంగా ఉంది కాబట్టి కర్కాటక రాశి అన్ని రంగాల వారికి డిసెంబర్ నెలలో యోగదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు తిరుగుండదు. ఏ ఎగ్జామ్ రాసినా బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తాయి. ఉద్యోగం లేని వాళ్ళకి క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం వస్తుంది. వ్యాపారంలో తిరుగులేని విధంగా లాభాలు పొందగలుగుతారు. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సంపూర్ణంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యవహార జయం ఉంటుంది. ఏ పని ప్రారంభించినా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆరోగ్య లాభం ఉంటుంది. ఇంతకుముందు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగింపజేసుకొని డిసెంబర్ నెలలో కర్కాటక రాశి వాళ్ళు చక్కటి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. ధనానికి లోటు ఉండదు. అవసరానికి ఎప్పుడు ధనం చేతిలో ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. హుషారుగా ఉంటూ ఉంటారు. వాహన మార్పులు అనేటటువంటివి జరుగుతాయి. అంటే పాత బండి అమ్మి కొత్త బండి కొనుక్కోవటం, లేదా పాత కారు అమ్మేసి కొత్త కారు కొనుక్కోవటం, ఇలాంటివి చేసే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే సాంఘికంగా ఉన్నత స్థాయి ఏర్పడుతుంది. ఉన్నత స్థితి ఉంటుంది. గొప్ప గొప్ప వారితో పరిచయాలు ఏర్పడి బంగారు భవిష్యత్తుకు నాందివాక్యం కలుగుతుంది. అలాగే సంతాన సౌఖ్యం ఉంటుంది. అంటే సంతానం లేని కర్కాటక రాశి వాళ్ళకి సంతానం కలిగే సూచనలోనే. సంతానం ఉన్నవాళ్ళైతే సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు సంపాదించగలుగుతారు. భార్యాభర్తల మధ్య చక్కటి అవగాహన ఉంటుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. దాంపత్యంలో విభేదాభిప్రాయాలు ఏవి కూడా ఉండవు. అలాగే అధికారులను కలుసుకుంటారు. కీలకమైన చర్చలు చేసి మంచి విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. పనులన్నీ కూడా చాలా చక్కగా పూర్తి చేస్తారు. పెండింగ్ పనులు ఏవి కూడా ఉండవు. గతంలో ఉన్నటువంటి సమస్యలు కూడా ఈ డిసెంబర్ నెలలో తొలగిపోయి జీవితం చక్కగా, హాయిగా, సాఫీగా కొనసాగించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి డిసెంబర్ నెల మొత్తం కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో చక్కటి సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. డిసెంబర్ నెలలో కర్కాటక రాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 3, 5, 12, 14, 18, 23, 30 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. అలాగే కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 1, 7, 10, 16, 20, 25, 28 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే కర్కాటక రాశికి అధిపతి చంద్రుడికి అధిష్టాన దైవం లక్ష్మీదేవి కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు డిసెంబర్ నెల మొత్తం కూడా కనకధారా స్తోత్రం లేదా శ్రీ సూక్తం లేదా అష్టలక్ష్మి స్తోత్రం చాంటింగ్ వింటూ ఉండండి. ప్రతిరోజు కూడా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించుకున్నట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి డిసెంబర్ నెల మొత్తం కూడా యోగదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే డిసెంబర్ నెలలో శుభాశుభ ఫలితాలన్నీ కూడా మిశ్రమంగా సింహరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. కొన్ని ఫలితాలు శుభాన్ని కలిగింపజేస్తాయి, కొన్ని ఫలితాలు అశుభాన్ని కలిగింపజేస్తాయి. అందుకే శుభాశుభాలు అనేవి డిసెంబర్ నెలలో సింహరాశి వాళ్ళకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఒక్కోసారి మీ మాటలు ఉద్రేకంగా ఉంటాయి. ఉద్రేకంగా ఉండేటటువంటి మీ మాటలు పనుల యందు ఆటంకాలను కలిగింపజేస్తాయి. మీరు ఆవేశంగా, కోపంగా మాట్లాడటం వల్ల ఎదుటివారి మనస్సులో శత్రుత్వ భావన పెరుగుతుంది. దానివల్ల మీ పనులన్నీ కూడా ఆలస్యమవుతూ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆవేశాన్ని తగ్గించుకోవాలి. ఆలోచన పెంచుకునే ప్రయత్నం చేయాలి.
అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆర్థిక పరంగా కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అవసరానికి మాత్రం ధనం చేతికి అందుతూ ఉంటుంది. అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి. ఆ ఖర్చును మాత్రం అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. కొద్దిగా వాహన ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి బండిలో వెళ్తున్నా, కారులో వెళ్తున్నా వెల్లుల్లిపాయ దగ్గరుంచుకొని ప్రయాణం చేయాలి. దుర్గానామం స్మరించుకుంటూ ప్రయాణం చేయాలి. అప్పుడు వాహన ప్రమాదాలు జరగవు. అలాగే జీవిత భాగస్వామితో, కుటుంబ సభ్యులతో కూడా మాట పట్టింపులు కొద్దిగా వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి లైఫ్ పార్ట్నర్తో కానీ, రిలేటివ్స్తో కానీ మాట్లాడేటప్పుడు ఈగోకి వెళ్ళకండి, మాట పట్టింపులకు వెళ్ళకండి. చిరునవ్వుతో స్నేహపూర్వకంగా సమాధానం చెప్పండి. అప్పుడు ఎలాంటి గొడవలు ఉండవు, మానసిక అశాంతి ఉండదు. అలాగే ప్రయాణాల యందు కూడా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. కష్టసాధ్యమైనటువంటి ప్రయాణాలు తక్కువ లాభానికే చేయవలసి వస్తూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అవసరానికే ప్రయాణాలు చేయటం అనేది డిసెంబర్ నెలలో సింహరాశి వాళ్ళకి చాలా అవసరము. అలాగే శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆ శారీరక శ్రమను అదుపులో ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే సంతానం వల్ల కూడా చిన్న చిన్న సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. సంతానం జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నింటిలో కూడా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అయినప్పటికీ మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో మీ సంతానాన్ని ప్రోత్సహిస్తే అంతిమంగా వాళ్ళు విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. చాలా విషయాల్లో మనశ్శాంతి తక్కువ ఉంటుంది. కాబట్టి సింహరాశి వాళ్ళు ప్రధానంగా డిసెంబర్ నెలలో మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తే అన్ని సమస్యలు వాటంతట అవే తొలగిపోతాయి. స్పెక్యులేషన్ పర్వాలేదన్నట్లుగా ఉంటుంది. సరుకు కొని రేట్ వచ్చాక సరుకు అమ్మటం స్పెక్యులేషన్ అంటారు. అంత గొప్ప లాభాలు ఉండవు, మరీ నష్టాలు ఉండవు. పర్వాలేదన్నట్లుగా స్పెక్యులేషన్ రంగంలో ముందుకు సాగుతూ ఉంటారు. జీవనం సౌఖ్యంగానే ఉంటుంది. ప్రతి పనిలో కూడా సుఖము, శాంతి, సౌఖ్యము లభిస్తాయి. అయితే వ్యక్తులతో ప్రవర్తించేటప్పుడు మాత్రం సింహరాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తలు తీసుకుని ఆ వ్యక్తులతో మాట్లాడితే డిసెంబర్ నెల మొత్తం కూడా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. సింహరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 5, 7, 14, 16, 20, 25. ఈ అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. సింహరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 1, 3, 10, 12, 18, 23, 28, 30. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసి ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. సింహరాశికి అధిపతి అయిన సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ వినే ప్రయత్నం చేయండి. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని, ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షర మంత్రాన్ని ప్రతిరోజు వీలైనన్ని సార్లు పఠించుకోండి. ఇలా చేయటం ద్వారా సింహరాశి వాళ్ళకి డిసెంబర్ నెల మొత్తం కూడా వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే డిసెంబర్ నెలలో కన్యారాశి వాళ్ళకి అన్ని రంగాల వారికి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో విశేషమైనటువంటి లాభాలు కలుగుతాయి. విద్యార్థులు బ్రహ్మాండమైనటువంటి ర్యాంకులు సంపాదించగలుగుతారు. కావలసిన చోట సీట్లు పొందగలుగుతారు. ఉద్యోగం లేని వాళ్ళకి వాళ్ళ అర్హతకు తగినటువంటి ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. వ్యాపార రంగంలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. అలాగే ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా అవన్నీ ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యానికి లోటు ఉండదు. ఆదాయం చాలా బాగుంటుంది. ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభం కలిగే సూచనలు డిసెంబర్ నెలలో కన్యారాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. ప్రతి విషయంలో కూడా ధైర్యంగా ముందడుగు వేస్తారు. మనోధైర్యం, ఆత్మవిశ్వాసంతో కొండని పిండి చేయగలమన్న నమ్మకంతో ముందడుగు వేసి విజయం సాధించగలుగుతారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కొత్త పనులన్నీ ప్రారంభించి వాటిల్లో విజయం అందుకునే దిశగా అడుగులు వేస్తూ ఉంటారు. శత్రువుల మీద ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు. బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువులు వీళ్ళందరినీ కూడా సంపూర్ణంగా తొలగింపజేసుకొని వాళ్ళని మిత్రులుగా మార్చుకునే యోగం కూడా ఉంది. అదేవిధంగా స్త్రీ సౌఖ్యం అనేది డిసెంబర్ నెలలో ఈ కన్యారాశి పురుషులకు కనిపిస్తోంది. సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం లేని కన్యారాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. సంతానం ఉన్నవాళ్ళైతే సంతానానికి సంబంధించిన ఉద్యోగ, వ్యాపార, విద్యా వ్యవహారాల్లో వాళ్ళకు వచ్చినటువంటి పేరును చూసి గర్వపడే అవకాశం ఉంది. కాబట్టి సంతానపరంగా శుభవార్తలు వింటారు. నూతన పరిచయాలు లాభాలను కలిగింపజేస్తాయి. కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. అలాగే స్పెక్యులేషన్ రంగంలో కూడా బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనుక్కొని రేటు వచ్చాక సరుకు అమ్మటం, దీన్ని స్పెక్యులేషన్ అంటారు. ఈ స్పెక్యులేషన్లో కూడా మంచి లాభాలు అందిపుచ్చుకోగలుగుతారు.
అలాగే జీవితం హాయిగా సంతోషంగా ఉల్లాసంగా సాగిపోతూ ఉంటుంది. మొత్తం మీద కన్యా రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. డిసెంబర్ నెలలో కన్యా రాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 1, 7, 10, 16, 18, 23, 28. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేయాలి. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 3, 5, 12, 14, 20, 25, 30. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. కన్యారాశికి అధిపతి బుధుడు, బుధుడికి అధిష్టాన దైవము గణపతి కాబట్టి గణపతి ఆలయ దర్శనం చేసుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం కానీ, గణేష పంచరత్న స్తోత్రం కానీ రోజు చదవటం లేదా వినేటటువంటి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించుకోండి. ఇలా చేయటం ద్వారా కన్యారాశి వాళ్ళు డిసెంబర్ నెలలో ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. కేవలం రాహుకేతువుల దోషమే ఉంది కాబట్టి జంటనాగుల విగ్రహాలకి ఈ నెలలో మంగళవారాలు పాలు పోయటం, ఆ విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క ఉంచడం ద్వారా ఇంకా కన్యారాశి వాళ్ళు డిసెంబర్ నెలలో అత్యద్భుతమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే మీ శక్తి సామర్థ్యాలన్నీ రుజువు చేసుకునేటటువంటి నెల డిసెంబర్ నెల. మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వాళ్ళకి సరైన గుణపాఠం మీరు నేర్పించే నెల డిసెంబర్ నెల. మీరంటే ఏంటో అందరికీ తెలిసేలాగా చేసేటటువంటి నెల డిసెంబర్ నెల అని చెప్పుకోవచ్చు. అంటే మీ సొంత తెలివితేటలతో, మీ చాకచక్యంతో మీ గొప్పతనాన్ని అందరికీ పరిచయం చేసేటటువంటి నెల డిసెంబర్ నెల. మీ సొంత తెలివితేటలతో అందరినీ ఆకర్షించుకోగలుగుతారు. అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. నూతన వ్యవహారాలు ఏవి ప్రారంభించినా కూడా ఆ నూతన వ్యవహారాల్లో మంచి లాభాలు అందిపుచ్చుకోగలుగుతారు. ప్రయాణాల్లో సౌఖ్యం ఉంటుంది. ప్రయాణం చేయటం ద్వారా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. అధికారుల సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది. పనిచేసే చోట బాస్ మీకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఇంతకు ముందు కంటే డిసెంబర్ నెలలో ధనపరంగా బాగా కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. శత్రువుల మీద సంపూర్ణంగా ఆధిపత్యాన్ని పొందుతారు. బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువులు వీళ్ళందరి మీద విజయం సాధించి వాళ్ళని మిత్రులుగా మార్చుకునే యోగం కూడా ఉంది. అలాగే స్త్రీ సౌఖ్యం అనేటటువంటిది డిసెంబర్ నెలలో ఈ తులారాశి పురుషులకు ఖచ్చితంగా ఉంటుంది. రావలసినటువంటి మొండి బాకీలు సకాలంలో వసూలు చేసుకోగలుగుతారు. చాలా కాలంగా విసిగిస్తున్నటువంటి మొండి బాకీల సమస్యలకు చెక్ పెట్టగలుగుతారు. అలాగే గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చాలా చక్కగా పరిష్కరించుకుంటారు. మీ సొంత తెలివితేటలతోనే పెద్ద పెద్ద సమస్యలన్నిటికీ కూడా అద్భుతమైన పరిష్కార మార్గాలు తెలుసుకోగలుగుతారు. అలాగే స్పెక్యులేషన్ రంగంలో మంచి లాభం ఉంటుంది. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొని రేటు వచ్చాక సరుకు అమ్మితే స్పెక్యులేషన్ అంటారు. ఈ స్పెక్యులేషన్ రంగంలో కూడా మంచి లాభాలు అందుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలు అన్ని రంగాల వారికి బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. విద్యార్థులు మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. కావాల్సిన చోట సీట్లు పొందే యోగం ఉంది. ఉద్యోగం లేని వాళ్ళకి వాళ్ళ అర్హతకు తగినటువంటి ఉద్యోగం లభించే సూచనలు డిసెంబర్ నెలలో ఎక్కువగా ఉన్నాయి. అలాగే వ్యాపార రంగంలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. తులారాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ప్రయాణాలు కూడా బాగా కలిసి వస్తాయి. ప్రయాణాల వల్ల విశేషమైనటువంటి ప్రయోజనాలు అందిపుచ్చుకోవడానికి కూడా డిసెంబర్ నెలలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద పరిశీలించి చూస్తే డిసెంబర్ నెలలో మీ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు. మీ తెలివితేటలు, మీ శక్తి సామర్థ్యాలు అందరికీ తెలిసేలాగా చేస్తారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. డిసెంబర్ నెలలో తులారాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 3, 10, 12, 18, 20, 25, 30. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. అలాగే డిసెంబర్ నెలలో తులారాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు 1, 5, 7, 14, 16, 22, 28. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే తులారాశి వాళ్ళు వాళ్ళ రాస్యాధిపతి శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు కాబట్టి ఎక్కువగా రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. అంటే రాజరాజేశ్వరి అష్టకాన్ని ప్రతిరోజు చదవటం లేదా వినటం చేయాలి. ఇలా చేస్తే ఈ డిసెంబర్ నెల మొత్తం అత్యద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే లలితా సహస్రనామం చాంటింగ్ విన్నా కూడా విశేషంగా తులారాశి వాళ్ళకి డిసెంబర్ నెల మొత్తం అత్యద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే డిసెంబర్ నెలలో గ్రహాల సంచారం మొత్తం కూడా పూర్తిగా అనుకూలంగా ఉన్నందువల్ల
చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో విశేషంగా రాణిస్తారు. విద్యార్థులు బ్రహ్మాండంగా విద్యారంగంలో చక్రం తిప్పగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధిస్తారు. కావలసిన ర్యాంకులు తెచ్చుకుంటారు. కావలసిన చోట సీట్లు తెచ్చుకుంటారు. ఉద్యోగం లేని వృశ్చిక రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. బిజినెస్ కూడా ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా వృశ్చిక రాశి వాళ్ళు డిసెంబర్ నెలలో చేయగలుగుతారు. అంటే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో సంపూర్ణంగా శుభ ఫలితాలు వృశ్చిక రాశి వాళ్ళు డిసెంబర్ నెలలో అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే ఆరోగ్యం చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకుంటారు. ఇంతకు ముందున్న ఆరోగ్య సమస్యలకు చెక్ పెడతారు. బ్రహ్మాండమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. ఆర్థికంగా బాగా నిలదొక్కుంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఖర్చులు తగ్గిపోతాయి. అవసరానికి ఎప్పుడూ ధనం చేతిలో ఉంటుంది. అలాగే రావలసిన మొండి బాకీలు కూడా వసూలు చేసుకుంటారు. చాలా కాలంగా మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి మొండి బాకీల సమస్యల నుంచి బయటపడతారు. ఆ ధనాన్ని వసూలు చేసుకోగలుగుతారు. అలాగే వాహన మార్పులు ఉన్నాయి. అంటే పాత బండి అమ్మి కొత్త బండి కొనుక్కోవటం, పాత కారు అమ్మి కొత్త కారు కొనుక్కోవటం, ఇలాంటివి చేసే సూచనలు కూడా ఉన్నాయి. అలాగే గృహ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు. అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. జీవిత భాగస్వామితో కూడా సరైన అవగాహన ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం లేని వృశ్చిక రాశి వాళ్ళకి సంతానం గురించిన శుభవార్త వినే అవకాశం ఉంది. పిల్లలు పుట్టే అవకాశం లేదా పిల్లల గురించిన శుభవార్త వినే అవకాశం ఉంది. ఒకవేళ సంతానం ఉంటే వాళ్ళు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మంచి పదోన్నతి పొందగలుగుతారు. దానివల్ల మీరు ఆనందపడగలుగుతారు. కాబట్టి సంతానం వల్ల పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. శత్రుజయం ఉంటుంది. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. అలాగే స్పెక్యులేషన్ రంగంలో కూడా లాభాలు వస్తాయి. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొని రేటు వచ్చాక సరుకు అమ్మటం, దీన్ని స్పెక్యులేషన్ అంటారు. దీనిలో కూడా మంచి లాభాలు అందిపుచ్చుకోగలుగుతారు. బంధుమిత్రుల సంపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. బంధుమిత్రుల యొక్క సంపూర్ణమైన సహాయ సహకారాల వల్ల కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు. ప్రతి విషయంలో కూడా మీదే పైచేయి అన్నట్లు ఉంటుంది. మీరు చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లుగా ఉంటుంది. అంత అద్భుతంగా వృశ్చిక రాశి వాళ్ళు డిసెంబర్ నెలలో అన్ని వ్యవహారాల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించగలుగుతారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో అంతా సానుకూల వాతావరణం ఉంటుంది. మొత్తం మీద పరిశీలిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. ఏ పని ప్రారంభించినా బ్రహ్మాండమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధించగలుగుతారు. డిసెంబర్ నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 1, 5, 12, 14, 20, 23, 28. కలిసి రాని తేదీలు అంటే ప్రతికూల తేదీలు 3, 7, 10, 16, 18, 25, 30. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే వృశ్చిక రాశికి అధిపతి అయినటువంటి కుజుడికి అధిష్టాన దైవమైనటువంటి నరసింహస్వామిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు డిసెంబర్ నెల మొత్తం కూడా నరసింహస్వామిని పూజించండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదవటం లేదా వింటం చేయండి. వీలైనప్పుడు నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. ఇలా చేస్తే ఈ నెల మొత్తం కూడా ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే డిసెంబర్ నెలలో ధనుసు రాశి వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. ధనుసు రాశి స్త్రీలకు కానీ ధనుసు రాశి పురుషులకు కానీ చాలా అద్భుతమైనటువంటి మాస ఫలితాలు ఉంటాయి. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైనటువంటి రాణింపు గుర్తింపు ఉంటుంది. విద్యారంగంలో ఉన్న ధనుసు రాశి వాళ్ళకి తిరుగుండదు. మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. ఉద్యోగం కోసం ధనుసు రాశి వాళ్ళు ప్రయత్నిస్తే వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం లభిస్తుంది. వ్యాపార రంగంలోకి ధనుసు రాశి వాళ్ళు ప్రవేశిస్తే వ్యాపార రంగంలో ఊహించిన దానికంటే మంచి స్థాయిని పొందుతారు. వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లింపజేస్తారు. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సంతృప్తికరంగా ఉంటాయి. ఫైనాన్షియల్ డీలింగ్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఫైనాన్షియల్గా కూడా బాగా ధనాన్ని సంపాదించుకోగలుగుతారు. ప్రతి పనిలో కూడా సంతృప్తి ఎక్కువగా ఉంటుంది. మానసికంగా ఉండేటటువంటి సంతృప్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. పనులన్నీ కూడా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ధనుసు రాశి వాళ్ళకి సమస్యలన్నీ కూడా డిసెంబర్ నెలలో దాదాపుగా తీరిపోతాయి. ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. ఇంతకు ముందున్నటువంటి అనారోగ్య సమస్యలన్నిటి నుంచి చాలా వరకు బయటపడగలుగుతారు. మిత్రుల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అదేవిధంగా వాహన మార్పులు ఉన్నాయి. అంటే పాత బండి అమ్మి కొత్త బండి కొనుక్కోవటం లేదా పాత కారు అమ్మి కొత్త కారు కొనుక్కోవటం, ఈ విధంగా వాహన సౌఖ్యం పొందే సూచనలు కూడా ఉన్నాయి. సంతాన సౌఖ్యం ఉంటుంది. అంటే సంతానం లేని ధనుసు రాశి వాళ్ళు
సంతానం గురించినటువంటి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ సంతానం ఉంటే ఆ సంతానం ఉద్యోగపరంగా కానీ, విద్యాపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఉన్నత స్థాయికి ఎదగటం, దాన్ని చూసి మీరు గర్వపడటం, ఈ విధంగా సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే శత్రువుల మీద విజయం సాధిస్తారు. శత్రువులు, అంతర్గత శత్రువులు, బహిర్గత శత్రువులు 2 రకాలుగా ఉంటారు. వాళ్ళందరి మీద విజయం సాధిస్తారు. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా బాగుంటుంది. ప్రతి పనిలో శాంతి, సుఖము, సౌఖ్యము లభిస్తాయి. ప్రయాణాల వల్ల లాభాలు చేకూరుతాయి. ప్రయాణాలు చేసి మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే పితృవంశీకులతో కలయిక ఏర్పడుతుంది. అంటే తండ్రి వైపు బంధువులను కలుసుకుంటారు. వాళ్ళతో కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా సమయాన్ని గడపగలుగుతారు. వాళ్ళ యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే సాంఘికంగా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు. అంటే సంఘంలో మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతుంది. మీరు చెప్పిందే వేదం అన్నట్లుగా సాంఘికంగా వ్యక్తులు ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే శుభమూలక ధన వ్యయం కూడా ఉంది. అంటే మంచి పని కోసం డబ్బులు ఖర్చు పెడతారు. ధార్మిక కార్యక్రమాల కోసం, యజ్ఞయాగాదుల కోసం, ఇలా మంచి కోసం ధనం ఖర్చు పెట్టే సూచనలు ఉన్నాయి. అలాగే ఇంట్లో గృహప్రవేశము, శంకుస్థాపన, వివాహము ఇలాంటి శుభ కార్యక్రమాలకు కూడా ధనుసు రాశి వాళ్ళు డిసెంబర్ నెలలో ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టే సూచనలు ఉన్నాయి. అలాగే స్పెక్యులేషన్ రంగంలో కూడా విశేషమైన లాభాలు పొందగలుగుతారు. అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనుక్కొని రేటు వచ్చాక సరుకు అమ్మితే దాన్ని స్పెక్యులేషన్ అంటారు. ఈ స్పెక్యులేషన్లో కూడా విశేషమైన లాభాలు పొందడానికి ధనుసు రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నూతన పరిచయాలు లాభాన్ని కలిగింపజేస్తాయి. కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాందివాక్యం పలుకుతాయి. మొత్తం మీద పరిశీలిస్తే ధనుసు రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ధనుసు రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 3, 7, 14, 16, 22, 25, 30. ఈ తేదీలు అనుకూల తేదీలు. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అలాగే డిసెంబర్ నెలలో ధనుసు రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 1, 5, 10, 12, 18, 20, 28. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే ధనుస్సు రాశికి అధిపతి గురువు, గురువుకి అధిష్టాన దైవం శివుడు. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు ఎక్కువగా శివాలయ దర్శనం చేయండి. దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని రోజు చదవటం లేదా వినటం చేయండి. ప్రదోష కాలంలో శివాలయాల్లో దీపాలు వెలిగించుకోండి. ప్రతిరోజు కూడా పరమశివుడికి సంబంధించిన ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించుకోండి. ఇలా చేస్తే ధనుసు రాశి వాళ్ళకి ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు డిసెంబర్ నెలలో పొందగలుగుతారు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. విశేషమైనటువంటి రాజవైభవాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే డిసెంబర్ నెలలో స్వల్పంగా ఇబ్బందులు కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు చిన్న చిన్న దెబ్బలు, గాయాలు తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం అప్రమత్తంగా మకర రాశి వాళ్ళు డిసెంబర్ నెలలో వ్యవహరించాలి. వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని దుర్గానామం చదువుకుంటూ, ఆంజనేయ స్వామి నామం చదువుకుంటూ ప్రయాణాలు చేసుకోవాలి. అలాగే శారీరకంగా గాయాలు రాకుండా ఉండటానికి కూడా ఈ విధి విధానాలు పాటించాలి. ప్రధానంగా మకర రాశి స్త్రీలకి డిసెంబర్ నెలలో సర్జరీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యపరంగా స్పెషల్ ఫోకస్ పెట్టాలి. లేకపోతే డిసెంబర్ నెలలో మకర రాశి స్త్రీలకి సర్జరీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అలాగే ధనం కూడా మంచినీళ్ళలాగా ఖర్చు అవుతూ ఉంటుంది. కాబట్టి డిసెంబర్ నెలలో మకర రాశి స్త్రీ పురుషులు ఎవరైనా సరే ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. అలాగే ప్రతి చిన్న విషయానికి కూడా కోపము, ఉద్రేకము పెరిగిపోతూ ఉంటాయి. వాటిని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. కోపాన్ని, ఉద్రేకాన్ని అదుపులో పెట్టుకున్నట్లయితే చాలా వరకు కూడా డిసెంబర్ నెలలో సమస్యలు వాటంతట అవే తొలగిపోతాయి. అలాగే మీ మాట కటువుగా ఉండటం వల్ల కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి మీ మాటలో కటువుగా ఉండే లక్షణాన్ని తగ్గింపజేసుకోండి. సున్నితంగా ఉండేటటువంటి లక్షణాన్ని అలవాటు చేసుకోండి. అలాగే సోదర మూలక విరోధాలు తప్పవు. అంటే మీ బ్రదర్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఆ బ్రదర్స్తో గొడవలు అయ్యే సూచనలు కూడా డిసెంబర్ నెలలో కనిపిస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ బ్రదర్స్తో మంచిగా ఉండండి. వాళ్ళతో మంచిగా వ్యవహరించండి, మంచిగా మాట్లాడండి. గొడవలు అవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. అలసట కూడా డిసెంబర్ నెలలో కనిపిస్తూ ఉంటుంది. స్పెక్యులేషన్ రంగంలో బాగా నష్టపోతారు.
అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు సరుక్కొని రేటు వచ్చాక సరుకు అమ్మటం, దీన్ని స్పెక్యులేషన్ అంటారు. ఈ స్పెక్యులేషన్ చేయడం ద్వారా చాలా వరకు నష్టపోయే సూచనలు ఉన్నాయి, కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూలత కొంచెం తక్కువగా ఉంటుంది. ఉద్యోగ రంగమైనా వ్యాపార రంగమైనా కష్టపడితేనే విజయం వరిస్తుందన్నట్లుగా మీకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే పనులన్నీ సకాలంలో పూర్తవ్వక కొంచెం మానసికంగా ఆందోళన పొందుతూ ఉంటారు. అయితే మకర రాశి వాళ్ళు ప్రధానంగా డిసెంబర్ నెలలో వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలని తొలగింపజేసుకోవాలంటే ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయాలి. మకర రాశికి అధిపతి శని, శనికి అధిష్టాన దైవం ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయటం, ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించటం, ఇలా శనివారాలు 8 శనివారాలు ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేయించుకున్నట్లయితే దానివల్ల మకర రాశి వాళ్ళకి డిసెంబర్ నెల మొత్తం కూడా వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే మకర రాశి వాళ్ళు ప్రధానంగా మానసికంగా బలహీనంగా ఉండకూడదు. మానసికంగా ప్రశాంతంగా ఉంటే సమస్యలన్నీ కూడా మబ్బులు తొలగిపోయినట్లుగా తొలగిపోతాయి. కాబట్టి మకర రాశి వాళ్ళకి ఆంజనేయ స్వామి వారి పూజ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రతిరోజు కూడా హనుమద్ ద్వాదశ నామ స్తోత్రాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం, లేదా శ్రీరామదూతాయ హనుమతే నమః, హం హనుమతే నమః, ఈ 2 మంత్రాలు రోజు 21 సార్లు చదువుకోవటం ద్వారా డిసెంబర్ నెల మొత్తం మకర రాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. మకర రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో కలిసి వచ్చే తేదీలు 1, 5, 10, 16, 18, 25, 28. మకర రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో కలిసి రాని తేదీలు 3, 7, 12, 14, 20, 23, 30. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి, ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. దీనివల్ల మకర రాశి వాళ్ళు అన్ని రకాలుగా డిసెంబర్ నెలలో అత్యద్భుతమైన అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే డిసెంబర్ నెలలో కుంభరాశి వాళ్ళు ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతూ ఉంటారు. కాబట్టి చిన్న చిన్న విషయాలకి ఆందోళన చెందటం అనేది తగ్గించుకునే ప్రయత్నం చేయటం మంచిది. మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం చాలా అవసరం. అలాగే కోపం ఎక్కువగా వస్తుంది. డిసెంబర్ నెలలో కుంభరాశి వాళ్ళు కోపాన్ని ఎంత అదుపులో ఉంచుకుంటే అంత మంచిది. లేకపోతే ఎక్కువ దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ దురుసుగా ప్రవర్తించడం, ఆ కోపం అనేది ఎదుటి వాళ్ళ హృదయాన్ని గాయపరుస్తుంది. దానివల్ల కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు పెరుగుతాయి, పరస్పర అవగాహన అనేది తగ్గిపోతుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు డిసెంబర్ నెలలో కోపాన్ని, దురుసుతనాన్ని తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయటం చాలా అవసరం. అలాగే ఉద్రేకంగా మాట్లాడినప్పుడు ఒక్కొక్కసారి మీ మాటల్ని ఎదుటి వాళ్ళు వక్రీకరించే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు చెప్పాలనుకున్న విషయం వేరు, వాళ్ళు అనుకునే విషయం వేరు, వాళ్ళు మీ గురించి ఇతరులకు చెప్పేది వేరు అన్నట్లుగా ఉంటుంది. కాబట్టి మీ మాటలు వక్రీకరించకుండా ఉండాలంటే సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే శారీరకంగా చిన్న చిన్న గాయాలు, దెబ్బలు తగిలే సూచనలు ఉన్నాయి. కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు వెల్లుల్లిపాయ దగ్గరుంచుకోవటం, దుర్గానామం స్మరించుకోవటం, ఆంజనేయ స్వామి నామం చెప్పుకోవటం, దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకోవటం, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకోవటం చేసి ప్రయాణాలు చేయండి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే కొన్ని చిన్న చిన్న ఆందోళన కలిగించేటటువంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పటికీ అంతిమంగా ఆ సంఘటనలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లుగా వీడిపోతాయి. ఆ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడగలుగుతారు. అదేవిధంగా సోదరుల వల్ల కష్టములు కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి సోదరులతో వ్యవహరించేటప్పుడు, సోదరులతో మాట్లాడేటప్పుడు కుంభరాశి వాళ్ళు డిసెంబర్ నెలలో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరిస్తూ మాట్లాడాలి. అలాగే ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం చాలా అవసరం. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న తగాదాలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ వాటన్నిటి గురించి పెద్దగా పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది. అప్పుడు ఆ తగాదాలు వాటంతట అవే సమసిపోతాయి. అలాగే సంతాన సౌఖ్యం మాత్రం ఉంటుంది. అంటే సంతానం లేని వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి సంతానం గురించిన శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా సంతానం ఉన్నవాళ్ళైతే సంతానానికి సంబంధించి ఉద్యోగ వ్యాపార రంగాల్లో వాళ్ళ అభివృద్ధికి సంబంధించి, విద్యారంగంలో వాళ్ళ అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటూ ఉంటారు. అందువల్ల సంతానపరమైన వ్యవహారాల్లో చక్కటి సౌఖ్యం మాత్రం డిసెంబర్ నెలలో కనిపిస్తోంది. అలాగే స్పెక్యులేషన్ చాలా బాగుంటుంది. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొని రేటు వచ్చాక సరుకు అమ్మటం, దీన్ని స్పెక్యులేషన్ అంటారు. స్పెక్యులేషన్లో మాత్రం మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే రవి ప్రభావం చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి కొన్ని సంతోషకరమైనటువంటి వార్తలు కూడా వింటారు. అంటే డిసెంబర్ నెలలో
ఉద్రేకాన్ని అదుపులో ఉంచుకుంటే మీకు పెద్దగా నష్టాలేవి ఉండవు. అలాగే సోదరులతో జాగ్రత్తగా ఉంటే మీకు పెద్దగా నష్టాలేమీ ఉండవు. ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకుంటే మీకు పెద్ద నష్టాలేవి ఉండవు. రవి బలం చాలా బాగుండటం వల్ల అద్భుతమైనటువంటి సంతోషకరమైన వార్తలు కూడా కుంభరాశి వాళ్ళు డిసెంబర్ నెలలో వినే అవకాశం ఉంది. జీవితం సౌఖ్యంగా ఉంటుంది. మనోధైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది. దేన్నైనా సాధించగలమన్న నమ్మకంతో శక్తి సామర్థ్యాలతో ముందడుగు వేసి విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. విశేషమైన ధనలాభం కూడా కనిపిస్తుంది. అనేక మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. మొత్తం మీద పరిశీలిస్తే డిసెంబర్ నెలలో కుంభరాశి వాళ్ళు కోపాన్ని అదుపులో ఉంచుకొని, దురుసుగా మాట్లాడటాన్ని అదుపులో ఉంచుకొని, ఆరోగ్యం పరంగా ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. బ్రహ్మాండంగా డిసెంబర్ నెల మొత్తం కూడా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. డిసెంబర్ నెలలో కుంభరాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 1, 3, 7, 12, 18, 28, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 5, 10, 14, 16, 23, 25. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే కుంభరాశికి అధిపతి శని, శనికి అధిష్టాన దైవము వెంకటేశ్వర స్వామి. కాబట్టి కుంభరాశి వాళ్ళు డిసెంబర్ నెలలో వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించాలి. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని ప్రతిరోజు చదివితే చాలా మంచిది. అలా చదువుకోలేని వాళ్ళు వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని వినే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః ఈ 2 మంత్రాలు వీలైనన్ని సార్లు మనసులో స్మరించుకుంటూ ఉండండి. అలాగే కుంభరాశి వాళ్ళు డిసెంబర్ నెలలో వెంకటేశ్వర ఆలయంలో కానీ గృహంలో కానీ పిండి దీపాలు వెలిగించుకుంటూ ఉండండి. వీలైనప్పుడు నల్ల నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెడుతూ ఉండండి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే డిసెంబర్ నెలలో మీనరాశి వాళ్ళకి గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. గ్రహాల సంచారం బాగుంది కాబట్టి చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలలో పూర్తిగా అనుకూల ఫలితాలు వస్తాయి. విద్యార్థులకు తిరుగుండదు, మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించగలుగుతారు. ఉద్యోగం లేని వాళ్ళకి వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. బిజినెస్ పీపుల్ కూడా బిజినెస్లో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. అంటే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మీనరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నిటికీ చెక్ పెట్టగలుగుతారు. చాలా కాలంగా విసిగిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు. మీనరాశి వాళ్ళు ఎవరైనా సరే డిసెంబర్ నెలలో కొత్త వ్యాపారాలు ప్రారంభించి బ్రహ్మాండమైనటువంటి లాభాలు పొందగలుగుతారు. అలాగే వాహన సౌఖ్యం ఉంటుంది. కొత్తగా బండి కానీ కారు కానీ కొనేటటువంటి యోగం కూడా మీనరాశి వాళ్ళకు ఉంది. సంతాన సౌఖ్యం ఉంటుంది. అంటే పిల్లలు లేని మీనరాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వినే అవకాశాలు డిసెంబర్ నెలలో ఉన్నాయి. ఒకవేళ పిల్లలు ఉన్నట్లయితే ఆ పిల్లల విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం దానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. పిల్లల అభివృద్ధి చూసి గర్వపడతారు. అందువల్ల సంతాన సౌఖ్యం అనేది మీనరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఎంతో కాలంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మబ్బులు తొలగిపోయినట్లు తొలగిపోతాయి. దానివల్ల డిసెంబర్ నెలలో మీనరాశి వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా మీదే పై చేయి అన్నట్లుగా ఉంటుంది. మీ మాటకు తిరుగుండదు. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా నెల మొత్తం కూడా గడిచిపోతూ ఉంటుంది. ప్రయాణాల పరంగా విశేషమైన లాభాలు చేకూరతాయి. ఎవరైనా ప్రయాణం చేస్తే ఊహించిన దానికంటే ఎక్కువగా ఆ ప్రయాణాల్లో లాభాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే స్పెక్యులేషన్ రంగం కూడా చాలా బాగుంటుంది. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనటం, రేటు వచ్చాక సరుకు అమ్మటం దాన్ని స్పెక్యులేషన్ అంటారు. ఈ స్పెక్యులేషన్ రంగంలో విశేషమైనటువంటి లాభాలు అందిపుచ్చుకునేటటువంటి యోగం కూడా మీనరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో కనిపిస్తోంది. అలాగే ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. అవసరానికి ఎప్పుడూ కూడా ధనం చేతిలో అందుబాటులో ఉంటుంది. డబ్బుకు లోటు అనేది ఉండదు. గతంలో ఉన్నటువంటి మొండి బాకీలన్నీ కూడా వసూలు అవుతాయి. చాలా కాలంగా మిమ్మల్ని విసిగించిన వాళ్ళందరూ కూడా మొండి బాకీలు మీకు తిరిగి ఇచ్చేస్తారు. దానివల్ల ధనపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు ఉండవు. అందరూ ఒకే మాట మీద నిలబడతారు. కుటుంబంలో సభ్యుల మధ్య సానుకూల వాతావరణం పెరుగుతుంది. దానివల్ల కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ప్రతి పనిలో కూడా లాభమే పొందగలుగుతారు. మొత్తం మీద పరిశీలిస్తే డిసెంబర్ నెల మొత్తం మీనరాశి వాళ్ళకి తిరుగుండదు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో
చక్కటి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. మీనరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 3, 5, 10, 14, 20, 23, 30 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే మీనరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో కలిసి రాని తేదీలు 1, 7, 12, 16, 18, 25, 28 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే మీనరాశికి అధిపతి గురువు, గురువుకి అధిష్టాన దైవం పరమేశ్వరుడు కాబట్టి మీనరాశి వాళ్ళు ఎక్కువగా శివారాధన చేయాలి. డిసెంబర్ నెలలో వీలైనప్పుడల్లా శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించుకోవటం, శివాలయంలో ప్రదక్షిణలు చేయటం, ప్రతిరోజు పరమశివుడికి సంబంధించినటువంటి ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకోవటం ద్వారా డిసెంబర్ నెల మొత్తం కూడా యోగదాయకంగా ఉంటుంది. అలాగే మీనరాశి వాళ్ళు దారిద్ర్య దహన శివ స్తోత్రాన్ని, శివ పంచాక్షరి స్తోత్రాన్ని ప్రతిరోజు చదివినా విన్నా కూడా ఉత్తమోత్తమమైనటువంటి ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి డిసెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు. ప్రతి నెల కూడా మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. ఆధునిక కాలంలో మాచిరాజు భక్తి అనే పేరుతో అనేక ఫేక్ ఛానల్స్ కూడా వస్తున్నాయి. ఫేక్ ఛానల్స్ నమ్మకండి. అలాగే మాచిరాజు భక్తికి సంబంధించినటువంటి వీడియోల పైన ఇచ్చే కొత్త కొత్త నెంబర్స్ను నమ్మకండి. 9399906660 ఇది మా అఫీషియల్ నెంబర్. 9399906660 ఇది మా అఫీషియల్ నెంబర్. ఈ అఫీషియల్ నెంబర్కు మాత్రమే ఫోన్ చేసి లేదా వాట్సాప్ మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇతర నెంబర్స్ ఏవి కూడా మాకు సంబంధం లేదు. అనేక మంది ఫేక్ నెంబర్స్ ఇస్తున్నారు. ఫేక్ నెంబర్స్ విషయంలో తగినంత అప్రమత్తంగా వ్యవహరించండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రానికి సంబంధించినటువంటి దినఫలాలు కానీ, వారఫలాలు కానీ, మాసఫలాలు కానీ, సంవత్సర ఫలాలు కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూస్తూ ఉండండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.